ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్ పైన హైకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది. ఎమ్మెల్సీగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియమిస్తూ ఇచ్చిన గెజెట్ ను కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లు కూడా తిరస్కరించి గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎమ్మెల్సీల నియామకంపై పునః సమీక్ష చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ చేసిన అభ్యర్థన పైన హైకోర్టు ఈ తీర్పునైతే వెలువడించింది. అదే సమయంలో మంత్రిమండలి నియామకాన్ని గవర్నర్ కట్టుబడి ఉండాలని హైకోర్టు అయితే సూచించింది. ఇదిలా ఉండగా గవర్నర్ కోట కింద తమ అభ్యర్థనని తిరస్కరించిన గవర్నర్ చర్యను సవాల్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్సీలు నామినేట్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోదండరాం అమీర్ అలీ ఖాన్ పేరును ప్రతిపాదించింది. గవర్నర్ తమిళసై సైతం అందుకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గెజెట్ అయితే విడుదల చేసింది. అయితే ఎమ్మెల్సీ కోదండరాం అమీర్ ఖాన్లు ఏదైతే అమీర్ అలీ ఖాన్లు సంబంధించి నియామకాన్ని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సూర్య సత్యనారాయణ హైకోర్టు ఆశ్రయించగా బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా దానిని గవర్నర్ తిరస్కరించడంపై తాము దాఖలు చేశామని చెప్పేసి విచారణలో కొనసాగుతుండగా పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై తీర్పు వెలువడే వరకు కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో గవర్నర్ ఎమ్మెల్సీల నియమితులైన కోదండరాం అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారంపై తెలంగాణ హైకోర్టు అయితే స్టే విధించింది. తెలంగాణలో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి తొలి షాకే తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి మరి.